ఈనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు ఎక్కడ మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి కడుపు నిండా విషం పెట్టుకొని ఏ పదాలు వస్తే ఆ పదాలు మాట్లాడుతూ చివరికి ముఖ్యమంత్రి అని కానీ మంత్రులని కానీ శాసనసభ్యులని కానీ లెక్క లేకుండా అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ నోరు తెరిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతాం, అగ్నిగుండంగా రాష్ట్రాన్ని మారుస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తామనే పగటకళ్ళ కనే ఆ ప్రబుద్ధులు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినాడు. ఏ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా కోరుకునే ఒక చిన్న ఇల్లు కట్టించాలనే జ్ఞానం, బుద్ధి ఆ భగవంతుడు వాళ్ళకి ఎందుకు ప్రసాదించలేకపోయాడు? ఎందుకే ఆ పేదవాడి కోరికని, ఆ పేదవాడి ఉసురుని 10 సంవత్సరాలు ఎందుకు కట్టుకున్నాడు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ టీవీలలోనో పేపర్లలోనో యాడ్స్ ఇచ్చి ఇదిగో ఈ ఓట్లేసాయి, నీ అల్లుడు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, నీ బిడ్డ వస్తే ఈ గదిలో పడుకుంటుంది, నీ కోడలు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, కోడిని ఎడగపెట్టు మేకని ఆడగట్టేయని పిట్ట కథలు చెప్పిండే తప్ప ప్రతి సంవత్సరము కూడా 1 లక్ష చొప్పున 10 సంవత్సరాలు ఇచ్చి ఉంటే 10 లక్షల ఇల్లు కట్టి ఉంటే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇంటి విషయంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఉండేది కాదు కదా. నీ చిత్తశుద్ధి, నీ నిజాయితీ ఏంటి అన్నది ఆనాటి నీ 10 సంవత్సరాల పరిపాలనకి మునక ఈ ఇళ్ల విషయమే. ఎందుకు కట్టిలేదంటే పేదోడికి ఇల్లు కట్టిస్తే దాంట్లో కమిషన్ రాదు, కాళేశ్వరం కట్టిస్తే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మగౌరవానికి, పేదవాడి మాటకి ఇలువ ఎక్కడిచ్చావు? పదే నువ్వు ఒర్రుతున్నావు కదా, ఎందుకు నీకు ఆలోచన రాలేదు? పేదవాడు కూడా సన్న బియ్యం బో పెట్టాలని నీకు ఎందుకు రాలేదు? పేదవాడికి కూడా కార్డు ఇయ్యాలని ఎందుకు జ్ఞానం కలగలేదు? ఎంతసేపటికి నీకు కమిషన్ యాడొస్తుంది? ఆ వచ్చిన కమిషన్ ఏ దేశంలో ఆస్తులు కొనుక్కోవాలనే తాపత్రయం తప్ప పేదవాడి కోసం ఏ పొద్దైనా ఆలోచించావా? ఈనాడు ఈ ప్రభుత్వం బేషజాలకు పోకుండా నువ్వు ఏవైనా 1-6 మంచి కార్యక్రమాలు చేస్తే మేము ఆ కార్యక్రమాలు ఆపలే. ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి నువ్వు ఇచ్చావు, మేమేం ఆపలేదే. దాన్ని నువ్వు 6 నెలలకు ఇస్తే మేము 4 రోజుల్లో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఇక మిగతా కార్యక్రమాలు ఇందాక సత్యన్న చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి గృహిణికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం నా ఆడబిడ్డలకు ఇచ్చిన వసతి కానీ, పేదోళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి చాలన బువ్వ నువ్వు పెడితే 40% డైట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. అది నేలకా తాటి మట్ట? నువ్వు అనలేదా ఒరేస్తే ఉరే అని నువ్వంటే ఒరేసిన రైతుని రాజుని చేసింది ఈ ప్రభుత్వం. సన్నధాన్యం పండించిన రైతుకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా
రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రైతుకు రుణమాఫీ ₹1,00,000 చేస్తాని చివరికి ఎన్నికలకు ముందు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పరిచిన ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి అమ్మి ఆ డబ్బులతో ఎన్నికలు ఇంకా 15 రోజులు ఉన్నాయనగా ఆ డబ్బుతో 10 సంవత్సరాల తర్వాత నీ ముఖానికి ₹1,00,000 రుణమాఫీ చేశావు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే సుమారు 26,25,000 మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షల వరకు చేసింది. ఇందాక సత్యన్న చెప్పినట్లు 58,000 మందికి నిరుద్యోగులకు కాదు, మొన్న ఇచ్చిన దానితో కలిపి 70,521 మంది నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది ప్రజా ప్రభుత్వం. అంటే ధనిక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు దోచుకోవటానికి తాపత్రయపడ్డావు తప్ప పేదవాడిని పేదవాడిగా ఉంచడానికి నువ్వు చేశావే తప్ప నీ చిత్తశుద్ధి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు మొదటిసారి మోసపోయారు, రెండోసారి మోసపోయారు, మూడోసారి కర్రు కాల్చి నీకు ఓత పెట్టారు. అది జీర్ణించుకోలేక ఈనాడు నోరు తెరిసిన దగ్గర నుంచి సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మంత్రుల మీద ఈ ప్రభుత్వం మీద విషమ గంకుతూ నిరంతరము ఎలా బదనాం చేయాలనే తాపత్రయం తప్ప మంచి సలహాలు ఇవ్వాలని కానీ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే దాంట్లో మంచి సూచనలు ఇవ్వాలి కానీ జ్ఞానం లేకపోవటం నిజంగా దురదృష్టకరం. మీరు అతను అంటుంటాడు, ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంటుంటాడు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగేటప్పుడు ఇది మా రెఫరెండం అన్నాడు. అక్కడ జూబ్లీ హిల్స్ లో కర్రు బాగా ఎర్రగా కాల్చి వాత పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు రెఫరెండం అన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% గ్రామ సర్పంచుల్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అనుబంధ సంస్థలు ప్రేమించి దీవించారు. ఇక ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీలట సెమీఫైనల్స్ అట, మున్సిపాలిటీస్ సెమీఫైనల్స్ అట. ఈ సెమీఫైనల్స్ లో అతను గెలుస్తుడట, గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఈ కలెక్టర్ని పేర్లు రాసుకొని ఎంటబడతాడట. ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకో. నువ్వు గెలిచేది ఎక్కడో, ఈ ప్రజలు నిన్ను దీవించేది ఎక్కడో, నువ్వు ఈ ప్రజలకు ఏం చేసావో ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆలోచిస్తే ఏ ఉద్దేశంతో మళ్ళీ నేను తిరిగి అధికారంలోకి వస్తానని ఎట్లా కలలు కంటున్నావో నీకే అర్థమవుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం కాదు. ఒక మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా ప్రజలతో చర్చిస్తాం. 4 గోడల మధ్య మేము చర్చించాం. ఓపెన్ డయాస్ లో ఏ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడింది చేయాల్సి వచ్చినా ప్రజల ముందునే చర్చించి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం తాపత్రయపడుద్ది. ఇప్పటికైనా గ్రహించి నీ సెమీఫైనల్స్ ఆట మా భూపాలపల్లి మా అన్నున్నాడు, ఏ పెద్దలో నువ్వు ఆడతావో, నువ్వు ఆడతావా నీ తొత్తులు ఆడతారా, ఇక్కడ ఆడు, ఏం గెలుస్తావో చూద్దాం, అప్పుడు మాట్లాడతా. ఇది రెఫరెండమే. నువ్వు అన్నట్లు వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా ఛాలెంజ్ ఇస్తున్నా. తీసుకో. దయచేసి నిరంతరము ప్రజల్లో ఉండే ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఇది ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం. ఇప్పుడు టైం ఎంత అయింది? సుమారు 9 కావస్తుంది.
8గా వస్తుంది. ఇప్పటికే ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది నా తోబుట్టువులు ఇక్కడ ఉన్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి ఇంత పొద్దుపైన వేలాది మంది ఈ సభలో ఇప్పుడు పాల్గొంటున్నారు.